విశాఖపట్నం మధురవాడలో ఉన్న ఉజ్వల వైద్య సంస్థ లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న వరసిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాల్లో అందరూ క్షేమంగా ఉండాలని, అతివృష్టి అనావృష్టి సమస్త బాధలు తొలుగుటకు సంస్థ చైర్మన్ సత్యనారాయణ వరప్రసాద లక్ష్మి దంపతులచే భక్తుల యొక్క గోత్రనామములు జరిపించబడుతుందని, ఈ కార్యక్రమం ఆస్థాన పురోహితులు రేజేటి వేణుగోపాల్ శర్మ ఆధ్వర్యంలో శ్రీ విద్యో హనుమాద్ ఉపాసకులు రేజేటి కిరణ్ శర్మ బ్రహ్మత్వంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని సంస్థ ఎండీ తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్లో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. మేము ఇక్కడ ఉజ్వల హాస్పిటల్ స్థాపించి 14 సంవత్సరాలు అయింది. మేము వచ్చినప్పుడు చాలా తక్కువ పాపులేషన్ ఉండేది మధురవాడలో. మేము వచ్చిన తర్వాత రోజు రోజుకి ప్రతి సంవత్సరం వృద్ధి చెందుతూ ఉంది. ఈ రోజున మేము ఈ 59 బెడెడ్ హాస్పిటల్ విత్ ఏ హైలీ క్వాలిఫైడ్ డాక్టర్స్తో, క్వాలిఫైడ్ సర్వీసెస్తో అండ్ ఇండియన్ గవర్నమెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా అనేది ఒక స్టాండర్డ్, ఒక హాస్పిటల్స్కి ఒక స్టాండర్డ్ అవుతుంది, ఒక ఆర్గనైజేషను. వాళ్ళతో అక్రిడేషన్ జరిగినటువంటి NABH అక్రిడేషన్తో ఉన్నటువంటి హాస్పిటల్ ఇది. ఇంతవరకు మధురవాడ సరౌండ్స్లో కూడా మన విశాఖపట్నంలో ఉన్న 350 హాస్పిటల్స్లో మ్యాక్సిమం 10-15 హాస్పిటల్స్కే ఉంటాయి ఈ NABH అక్రిడేషన్ అనేది. అందులో మనదొకటి. అది మన మధురవాడలో ఉండటం ఇక్కడ ప్రజలందరికీ చాలా సంతోషించదగ్గది. వీళ్ళందరికీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని మేము నేషనల్ లెవెల్లో ఆ స్టాండర్డ్స్ని చేస్తూ సర్వీసెస్ ఇస్తున్నాం. దీంతోపాటు డాక్టర్ లక్ష్మీ మేడం వెరీ సీనియర్ గైనకాలజిస్టు. తను లాస్ట్ 14 ఇయర్స్ నుంచి కూడాను ఇక్కడే సర్వీసెస్ చేస్తూ, మా స్పెషల్ ఏంటంటే మేము ప్రతిరోజు కూడాను ప్రతి వారం లాస్ట్ గడిచిన 14 సంవత్సరాల నుంచి ప్రతి సోమవారం మంగళవారం ఫ్రీ ఓపీ. ఎంతమంది వచ్చినా సరే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా, మార్నింగ్ అరౌండ్ 10 నుంచి ఈవినింగ్ 3, 4, 5 దాకా అందరికీ సర్వీస్ చేస్తున్నాం. అండ్ మా దగ్గర ఆరోగ్యశ్రీ సేవలు కూడా ఉంటాయి. ఆరోగ్యశ్రీ ఎంపానల్మెంట్ ఉంది. అదేవిధంగా ఇప్పుడు అందరికీ కూడాను అందుబాటులో ఉన్నది ఇన్సూరెన్స్లు. మా దగ్గర ఒక 25 ఇన్సూరెన్స్ కంపెనీలతో టైఅప్ అయి ఉన్నాం. ఈ 25 ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎవరు వచ్చినా సరే మేము క్యాష్లెస్, అంటే వాళ్ళు ₹1 కూడా పే చేయనక్కర్లేదు. అలాంటి ఫెసిలిటీ మన మధురవాడ మొత్తం మీద రైట్ ఫ్రమ్ విజయనగరం నుంచి మన హెల్త్ సిటీ వెళ్ళే వరకు మధ్యలో ఉన్న హాస్పిటల్స్లో మా ఒక్క హాస్పిటల్కే ఉంది ఆ ఆపర్చునిటీ. అండ్ సో బేసిక్గా మేము అన్నీ కూడా గైనిక్ రిలేటెడ్, పీడియాటిక్ రిలేటెడ్, జనరల్ మెడిసిను, సర్జరీసు, ఆర్థో, చాలా సీనియర్ డాక్టర్లు ఉన్నారు. ఆర్థోకి అయితే మా దగ్గర 2 సీనియర్ డాక్టర్లు ఉన్నారు. నీ రీప్లాంటేషన్ కూడా చేస్తాం. అదేవిధంగా లాప్రోస్కోపీ సర్జరీస్ చేస్తాం. ఇక్కడ మేడము స్పెషాలిటీ ఏంటంటే గైనిక్ మేడము వితౌట్ ఎనీ IVF ఇప్పుడంతా మీకు తెలిసే ఉంది. ప్రతిదీ కూడా పిల్లలు లేని వాళ్ళు చాలా గ్యాప్ ఎక్కువగా ఉంటుంటుంది. బికాజ్ ఆఫ్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్, మన బ్రాటప్ సిస్టమ్, మన IT సెక్టర్లో మార్నింగ్ నుంచి నైట్ వరకు కూర్చొని ఉండి చేసే పరిస్థితుల్లో వీళ్ళందరికీ కూడాను పిల్లలు కలగని పరిస్థితి ఉంది. చాలామంది న్యూ మ్యారీడ్ పీపుల్స్లో మేడం చాలా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ న్యాచురల్ థెరపీలో విత్ మెడికేషన్స్తోనే వాళ్ళకి 10 ఇయర్స్ 12 ఇయర్స్ గ్యాప్ ఉన్న, మ్యారేజ్ అయిన తర్వాత 10-12 ఇయర్స్ గ్యాప్ ఉన్న తర్వాత కూడా వాళ్ళకి ఎంతో తిరిగి వచ్చినా సరే వాళ్ళకి ఎక్కడా సక్సెస్ అవ్వండి. మేడం దగ్గర వాళ్ళు 100% వాళ్ళు బేబీని తీసుకొని వెళ్ళేవాళ్ళు. మా హాస్పిటల్ నుంచి 14 సంవత్సరాల్లో థౌజండ్స్ ఆఫ్ బేబీకి బర్త్స్ ఇచ్చాం. చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా మేము ప్రతి సంవత్సరం వినాయకుడి పూజ పెడతా ఉంటుంటాం. మీరు స్టార్ట్ చేయండి, చేస్తూ ఉంటుంటాం. ప్రతి సంవత్సరం వినాయకుడిని పెడతాం. వినాయకుడి పూజలు ఘనంగా 9 రోజులు చేస్తూ ఉంటాం. సో ఇలాగా మేము ఈ మధురవాడ ప్రజలకి వీఆర్ గివింగ్ అవర్ బెస్ట్ సర్వీసెస్. మా డాక్టర్ గారు నేను కూడా ఒకసారి ఈ వరసిద్ధి వినాయక స్వామి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు కూడా లోక కళ్యాణార్థం శ్రీ స్వామివారి దగ్గర మన ఉజ్వల వైద్య సంస్థ ఆధ్వర్యంలో, MD గారి ఆధ్వర్యంలో, లక్ష్మి గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం కూడా స్వామివారికి కుంకుమార్చనలు జరిపించబడుతున్నాయి. అనేకమైన అతివృష్టి అనావృష్టి అనేక ఈటి బాధల నుండి కూడా ప్రపంచాన్ని రక్షించాలని ఆదా పూజ్యో గణాధిప అనే శాస్త్రవాక్యాన్ని అనుసరించి స్వామివారికి
నిత్యార్చన కార్యక్రమం జరిపించబడుతున్నది. అలాగే వచ్చిన వాళ్ళు అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని ఈ ఎండి గారు వాళ్ళ కోరిక. అలాగే ప్రతిరోజు కూడా అందరి గోత్రనామాలతో వచ్చిన వాళ్ళందరి గోత్రనామాలతో ఇక్కడ స్టాఫే కాదు వచ్చిన పేషెంట్లతో కూడా వాళ్ళ యొక్క గోత్రనామాలతో వాళ్ళు సుఖంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలనే కోరికతో ప్రతిరోజు మాదే ఈ అర్చన చేయబడుతున్నది. అలాగే ఈరోజు మధ్యాహ్నం కూడా మహా అన్నదాన కార్యక్రమం కూడా జరిపించబడుతున్నది. స్వామివారి ప్రసాదంగా అంటే అన్న సమారాధన అంటే అన్న సమాధానం కాదండి, నారాయణ సేవ అని స్వామివారి ప్రసాదం అది అందరూ తీసుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుంటారు. అలాగే ఈరోజు కూడా మనకి ప్రతి బుధవారం కూడా ఈ ఉజ్వల వయసు సంవత్సరం ఉన్నటువంటి వినాయకుడికి ప్రతిరోజు కూడా దీప నైవేద్యాలు జరుగుతున్నాయి. అలాగే సమస్త ఈది బాధలు కూడా తొలగాలని స్వామివారు ఎవరైనా దేవతల్ని ఆహ్వానిస్తే కాబట్టి దేవతారాధన చేస్తే కాబట్టి మనకి ఈ క్షేమం అనేది ఉండదు. కాబట్టి అలాంటి క్షేమం కొరకు లోక కళ్యాణార్థం ప్రతిరోజు కూడా వినాయక చవితి సందర్భం అలాగే దసరా నవరాత్రులు కూడా జరిపించబడుతున్నాయి. అలాగే విపత్తుల నుంచి మొన్న విజయవాడ నుంచి అధిక వేత నష్టం నుంచి వచ్చింది కాబట్టి ఆ నష్టాల నుంచి అందరూ కూడా కోలుకోవాలి. వేరంగా అందరూ కూడా భోగభాగ్యాలతో ఉండాలని, ప్రపంచం అంతా సుభిక్షంగా ఉండాలని మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి ప్రత్యేకత. కాబట్టి అలాంటి ప్రత్యేకత శాస్త్రం అనుసరించి చేస్తున్నాం. ఇది స్మార్తాగమంగా ఈ ఆగమ ప్రకారం చేస్తున్నాం. స్వస్తి. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అనే అబ్దుల్ కలాం మాటలను నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్. రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దాలనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత్ సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.